రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మనోజ్ వస్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. మనోజ్ టౌన్ వద్దకు ఎవరిని అనుమతించడం లేదన్నారు. పహాడీర్షన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనోజ్ ను ఇంటి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. గేటు వద్దే మనోజ్ నిరసన తెలిపారు. నిన్న కార్లు ఎత్తికెళ్లారంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రస్తుతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే మనోజ్ ఏదైతే జల్పల్లి నివాసానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే మనోజ్ అలాగే తన కుటుంబం ఏదైతే జల్పల్లిలోని తన నివాసానికి వెళ్ళొచ్చు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ కూడా ఇటు మనోజ్ కొద్దిసేపటి క్రితమే ఇటు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి అయితే రావడం జరిగింది. కానీ అక్కడ లోపలికి అనుమతించకపోవడంతో కూడా అక్కడే బయటే కూర్చొని ఏదైతే తన నిరసన అయితే తెలియజేశాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే టార్చింగ్ పిఎస్ లో కూడా మనోజ్ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. విష్ణుకు సంబంధించిన అనుచరులు 150 మంది తన ఊర్లో లేని సమయంలోని తన ఇంటికి వచ్చి కూడా పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. తన కార్లు అలాగే కొన్ని వస్తువులు కూడా ఎత్తుకెళ్లారంటూ కూడా ఏదైతే మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే పోలీసులు కూడా ఇటు మనోజ్ జల్పల్లిలోని తన నివాసం దగ్గరకు వస్తున్నారన్న సమాచారంతో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇటు మోహన్ బాబుతో మనోజ్ మాట్లాడేందుకు ప్రయత్నించినా సరే తను నిరాకరించారంటూ కూడా తనతో మాట్లాడాలంటూ కూడా జల్పల్లిలోని తన నివాసం దగ్గర గేటు దగ్గరే బైఠాయించాడు. కానీ ఎప్పటికీ కూడా ఎవరూ కూడా స్పందించకపోవడంతో కొద్దిసేపటి క్రితం ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.